అందరికీ హాయ్. రంజాన్ స్పెషల్ హలీం ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్లో గోధుమ రవ్వ, శనగపప్పు, ఎర్రపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, బార్లీ గింజలు, 5-6 బాదంలు, 5-6 జీడిపప్పులు, బాస్మతి రైస్, నువ్వులు వీటన్నిటిని నీట్గా 2-3 సార్లు కడుక్కోవాలి. వాటర్ని పోసి 5-6 గంటలైనా నాననివ్వాలండి. ఒకవేళ మీకు టైం లేదు అంటే 1-2 అవర్స్ అయినా నాననివ్వండి. నానిన పప్పులన్నింటినీ కుక్కర్లో వేసుకొని తగినన్ని నీళ్లు పోసి 5-6 విజిల్లు వచ్చే వరకు ఉడకనివ్వండి. వేరే కుక్కర్లో చికెన్, కారం, ఉప్పు, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, 3-4 పచ్చిమిర్చి, ఫ్రైడ్ ఆనియన్స్, ఆయిల్, నెయ్యి వీటన్నిటిని బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని చికెన్ నీసు వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత వేడి నీళ్ళను ఒక 1/2 లీటర్ వేసుకోండి. 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. కుక్కర్లో పెట్టిన పప్పులన్నింటినీ మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. 6 విజిల్స్ తర్వాత చికెన్ ఈ విధంగా ఉడికిపోతుందండి. పైన పేరుకున్న ఆయిల్ను కొంచెం తీసి పక్కన పెట్టుకోండి. చికెన్లోని వాటర్ని సపరేట్ చేసుకోండి. చికెన్లోని బోన్ను తీసేయండి. ఇప్పుడు చికెన్ని పప్పు గుత్తితో మెత్తగా చేసుకోండి, లేదంటే మిక్సీలో అయినా వేయండి. చికెన్ మెత్తగా అయిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న పప్పుల పేస్ట్ని వేసి బాగా కలపండి. చికెన్లో వచ్చిన వాటర్ ఉంటుంది కదండి, అది దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి ఉప్పు, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి, నిమ్మరసం, పచ్చిమిర్చి, మిరియాలు, ఇలాచి, సాజీరా, తోక మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఒక చిన్న గ్లాసు కాచిన పాలు వీటన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసి నేను వీడియోలో చూపించిన విధంగా చేస్తూ ఉండాలి. నేను ఈ విధంగా 45 to 50 మినిట్స్ చేశానండి. నేనైతే చికెన్ని ఒక 1/2 kg కంటే తక్కువే తీసుకున్నానండి. కొంచెం ఓపిక చేసుకున్నారంటే టేస్టీ హలీం ఇంట్లోనే తయారు చేసుకొని తినొచ్చండి. చాలా బాగుంటుంది. బయట దానికంటే కూడా మీరు ఇంట్లో హ్యాపీగా తినొచ్చు. హలీం కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చే వరకు చేస్తూనే ఉండాలండి. ఇప్పుడు ఒక బౌల్లోకి హలీంని తీసుకొని ముందుగా తీసి పెట్టుకున్న ఆయిల్ని పైన వేసుకొని పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, లెమన్ మరియు జీడిపప్పులతో ఇలా డెకరేట్ చేశానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.